ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఈ సాయంకాలం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపలో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మలో అనుదినము బలపడుతూ దేవునికి ఇంకా ఇంకా దగ్గరగా కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం. మహాగణుడ, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నైనా తండ్రి, ఈ యొక్క రాత్రి కాలంలో ప్రభా మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. అయా మమ్మల్ని అందరినీ కూడా తాకండి, దర్శించండి నైనా ప్రభా మమ్మల్ని పవిత్రపరచండి నాయన. మాలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతను తొలగించి ప్రభా నీ యొక్క బిడ్డలుగా, నీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ మార్చమని, యేసయ్య నీ రక్తంతో మమ్మల్ని ముద్రించమని నాయన. ఈ యొక్క బైబిల్ క్లాస్ అటెండ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని, అభిషేకించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక చిన్న పాటతో మనం ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా. ఇది పరిశుద్ధ కాలమయా, ఇది పరిశుద్ధ కాలమయా, ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయా, ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా. అన్ని రకమైన తలంపులకు లొంగిన రోజులు చాలు, అన్ని రకమైన అలవాటులతో ఆడిన రోజులు చాలు, అన్ని రకమైన తలంపులతో లొంగిన రోజులు చాలు, అన్ని రకమైన అలవాటులతో ఆడిన రోజులు చాలు. అబ్బా నీవిచ్చినదంతా కోల్పోయాను తండ్రి, నీవిచ్చినదంతా కోల్పోయాను. దుష్టుని వలలో చిక్కుకొని ఏడుస్తున్నాను, దుష్టుని వలలో చిక్కుకొని ఏడుస్తున్నాను. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుమా. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుమా. ఇది పరిశుద్ధ కాలమయ్యా, ఇది పరిశుద్ధ కాలమయ్యా, ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా, ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా. నన్ను నీవు తరిమేసినా ఎక్కడికి నే వెళ్ళెదను, నన్ను నీవు వేరు చేసినా ఎట్లు నేను జీవింతును. నన్ను నీవు తరిమేసినా ఎక్కడికి నే వెళ్ళెదను, నీదు ఆత్మను తీసివేసిన ఎట్లు నేను జీవింతును. అబ్బా నీలో ఉన్నంత వరకే నాకు సంరక్షణ, తండ్రి నీలో
నీ పరిశుద్ధ వస్త్రముతో నన్ను కప్పుమా, నీ పరలోక మహిమను నాకివ్వుమా, నీ పరిశుద్ధ వస్త్రముతో నన్ను కప్పుమా, నీ పరలోక మహిమతో నన్ను నింపుమా. ఇది పరిశుద్ధ కాలమయ్యా, ఇది పరిశుద్ధ కాలమయ్యా, ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా, ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా, ఇది పరిశుద్ధ కాలమయ్యా, ఇది పరిశుద్ధ కాలమయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, మనము యేసయ్యలాగా మారాలి. అనుదినము ప్రభువులో మనం ఇంకా ఎదగాలి. సో అలా మనం ఎదగడానికి మనకు సహాయపడేదే దేవుని యొక్క వాక్య ధ్యానం. ప్రతిరోజు కూడా మనం ఈ వాక్యాన్ని ఆహారంలాగా భుజించాలి. సో ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ యొక్క వాక్యము కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రియులారా, 5th చాప్టర్. సో ఈ అధ్యాయంలో మొత్తం ఆల్ టుగెదర్ పరిశుద్ధత గురించి పౌలు గారు ఈ యొక్క సంఘాన్ని, కొరింథీ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు. మన జీవితంలో పరిశుద్ధత అంటే మన ఆత్మ పరిశుద్ధత, మన శరీరం యొక్క పరిశుద్ధత కూడా చాలా అవసరం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. సో ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలి. చాలామంది యొక్క సమస్య ఇదే, సిస్టర్ నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, నేను ఆలోచనలో అపవిత్రమైన ఆలోచనలు వస్తూ ఉన్నాయి, మరి అపవిత్రమైనవి నేను వింటూ ఉన్నాను, నేను మాట్లాడుతూ ఉన్నాను, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏదైతే చేయొద్దు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను, ఏది చేయాలో అది చేయలేకపోతున్నాను. ఇది చాలామంది యొక్క సమస్య. పరిశుద్ధంగా ఉండాలని దేవుని బిడ్డలందరికీ ఆశ ఉంటుందండి. కానీ సైతానుడు ఎంతో శోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం కాబట్టి. మరి అన్ని పాపాల కంటే భయంకరమైన పాపము ఈ యొక్క వ్యభిచారం, శరీరంతో చేసే పాపము చాలా భయంకరమైనది. కాబట్టి ఈ తప్పు చేపిస్తే వాళ్ళు చాలా మరి గిల్ట్ ఫీల్తో అయిపోతారు, పరిశుద్ధాత్మ కార్యాలు వారిలో జరగవు. కాబట్టి సైతానుడు మరి దేవుని బిడ్డలను ఈ యొక్క వ్యభిచారంలో, శారీరక పాపాలలో పడివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బైబిల్లో మనం చూస్తాము, సంసోను కూడా మరి ఒక స్త్రీకి లోబడిపోయి ఆయన పాపం చేశాడు. మరి దావీదు కూడా ఒక స్త్రీకి ఆయన లొంగిపోయాడు, పాపంలో పడిపోయాడు. సో ఇక్కడ స్త్రీ అనే కాదు, పురుషులు కూడా ఉంటారు. సో దేవుడు ఇద్దరిని కూడా సమానంగా చూస్తున్నాడు. ఎవరు తప్పు చేసినా కూడా ఆయన వారిని శిక్షిస్తాడు. అటు పురుషులనైనా సరే, ఇటు స్త్రీలనైనా సరే ఆయన గద్దిస్తాడు. సో దేవుని వాక్యం ఏం చెప్తుంది? మన యొక్క దేహము దేవుని యొక్క ఆత్మకు ఆలయము అని చెప్తుంది. అయితే ఈ యొక్క సంఘములో ప్రియులరా, ఈ కొరింథీ సంఘములో ఒక భయంకరమైనటువంటి పాపము జరిగింది. ఇప్పుడు చూడండి, మనం చాలా న్యూస్లలో చూస్తూ ఉంటాము, ఈ తండ్రి కుమార్తెను వివాహం చేసుకోవడం, ఒక తల్లి కుమారుణ్ణి వివాహం చేసుకోవడం, ఎంత భయంకరమైనటువంటి వార్తలు మరి వింటూ ఉన్నాం ప్రియులారా. సొంత రక్త సంబంధులు, మరి అలాంటి పాపము జరుగుతూ ఉంది. ఈ యొక్క సంఘములో ఒక కుమారుడు మరి తన యొక్క ఏమంటున్నారంటే చాలా భయంకరమైన పాపం ఇది. ఒక సొంత అంటే తల్లి స్థానంలో ఉన్నటువంటి ఒక స్త్రీని ఒక అతను ఆమెతో పాపం చేస్తూ ఉన్నాడు. అంటే పిన తల్లి అంటారు కదా, అట్లాంటి వాళ్ళతో. ఇప్పుడు యాకోబు కుమారులలో కూడా రూబేను తప్పు చేస్తాడు.
యాకోబు యొక్క ఉపపత్నులతోటి ఆయన పాపం చేస్తాడు. సో అలాంటి ఒక పాపమే ఈ సంఘంలో చేస్తూ ఉంటే, అలాంటి పాపం చేసిన వ్యక్తిని మీరు ఎలా మీ సంఘంలో ఉంచుతున్నారు? అతన్ని ఎందుకు మీరు కరెక్షన్ చేయట్లేదు? అతన్ని మీరు ఎందుకు సంఘం నుంచి వెలివేయలేదు? ఈ భయంకరమైన జారత్వం జరిగినప్పుడు మీరు అతిశయిస్తూ ఉన్నారు, అంటే ఏమీ జరగలేదు అన్నట్టుగా మీరు ఉప్పొంగుతూ ఉన్నారు. దేనికి ఉప్పొంగుతున్నారు? ఇంత ఘోరమైన కార్యం మీ సంఘంలో జరిగింది, ఇంత ఘోరమైన పాపం మీ సంఘంలో జరిగింది. అయితే సంఘ కాపరి అనే అతను ఏం చేయాలి? కొన్ని సంఘంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి పిల్లరా. ఉదాహరణకి మన సంఘాలలో, కొన్ని సంఘాలలో దేవుని సేవకులే డ్రింకింగ్ చేస్తూ ఉన్నారు. అది ఎంత పాపం అండి! మరి దేవుని సేవకులే వ్యభిచారం చేస్తున్నారు, సంఘస్థులతోటి వ్యభిచారం చేయడం. మరి దేవుని యొక్క సేవకులే దొంగతనాలు చేయడం, దేవుని సేవకులు న్యాయంగా ప్రవర్తించకపోవడం, ధనాన్ని ఇష్టం వచ్చినట్టు తమ స్వార్థానికి వినియోగించుకోవడం, మరి దేవుని సేవకులే మరి ఇలాంటి అబద్ధాలు ఆడడం కానీ, మరి తాగడం, డ్రింకింగ్ చేయడం కానీ, కొన్ని పండగలకి చర్చ్ పండగ అనుకోండి, లేదా గుడి ప్రతిష్ట దినం అనుకోండి, లేకపోతే ఏదైనా క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, దేవుని పాటలకు నాట్యం వేయడం మంచిదే. ఓకే, దేవుని పాటల్లో మనం నాట్యం వేసి స్తుతించాలి, దేవుని మహిమపరచాలి దావీదులాగా. కానీ సినిమా పాటలకి ఎందుకంటే డ్యాన్స్ వేయడం? సినిమా పాటలకి డ్యాన్స్ వేయకూడదు. సో కొంతమంది కాపర్లు కరెక్షన్ చేయట్లేదు. సినిమా పాటలకి డ్యాన్స్ ఇది వేయకూడదని యూత్కి మనం చెప్పాలి కదా. వాళ్ళని ఎందుకు మనం ఇప్పుడు ఒక దైవజనుడు వద్దు అంటే వాళ్ళు లేదు మేము ఇదే చేస్తామని అంటారా? యూత్ అనరు కదా. లీడర్ కరెక్ట్గా ఉండాలి. లీడరు వాళ్ళని పరిశుద్ధతలో నడిపించాలి, అమ్మాయిలని, అబ్బాయిలని, యూత్ని స్పెషల్గా. ఎందుకంటే వాళ్ళు ఎందుకు తప్పును సమర్థిస్తున్నారు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి తప్పు చేసే వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేయలేరు. ఎవరైతే ఇతరులని అంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, కరెక్ట్గా ఉంటారో, దేవుని కొరకు, దేవుని ఆలయం ఇది, దేవుని ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి, మనం సంఘం పరిశుద్ధంగా ఉండాలి, దేవుని బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలని భారం ఏ కాపరికి అయితే ఉంటుందో, నేను ఎవరిని కూడా నేను ఏ డినామినేషన్ అని పేరు చెప్పట్లేదండి. నేను నా కళ్ళారా నేను చూశాను, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పను, బట్ నేను చూశాను కాబట్టే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. వాళ్ళు కరెక్షన్ చేయొచ్చు, దైవజనులు కరెక్షన్ చేయొచ్చు, కానీ వాళ్ళు కూడా అదే తప్పులో ఉంటే ఇంకా యూత్ని ఎలా కరెక్షన్ చేయగలరు? అరే ఇప్పుడు నేను అబద్ధం ఆడుతూ, నేనే తాగుతూ వేరే వాళ్ళకి నువ్వు తాగకూడదు అని చెప్పగలనా? చెప్పలేను. ఎందుకంటే నువ్వే తప్పు చేస్తున్నావు, నువ్వు నాకేం చెప్తున్నావు అనేసి వాళ్ళు ఆ లీడర్ మాట కూడా వినరు. సో దైవజనుడు పౌలు గారు అదే చెప్తున్నారు, మీరు ఎలా ఊరుకుంటున్నారు? ఇంత ఘోర పాపం, ఒక తల్లితో పాపం చేస్తున్నాడు వాడు. అట్లాంటి నీచ కార్యం చేసిన వాడిని దేవుడు సాతానికి అప్పగిస్తాడు. వాడిని నరకపాత్రుడు. మరి అంత ఘోరమైన పాపం చేసిన వాళ్ళని, అంటే వాళ్ళు ఇంకా మారు మనసు కూడా పొందలేదు, మారలేదు, నేను చేసింది తప్పు అని కూడా వాళ్ళకి తెలుసుకోవట్లేదు. గొడవలు పెట్టుకుంటారు కొంతమంది సంఘాలలో, పోట్లాటలు, కులం పట్టింపులు, కొంతమంది కులం పట్టింపులు ఉంటాయి. ఎంత మారినా, ప్రభువులోకి వచ్చినా, దేవుని బిడ్డలుగా మారినా కులం. ఎందుకంటే మనకి క్రైస్తవులకు కులం ఎందుకు? మనకి అసలు హై క్యాస్ట్ కావచ్చు, లో క్యాస్ట్ కావచ్చు, ఏ క్యాస్ట్ అన్న కావచ్చు, అసలు కులమే మనం పట్టించుకోకూడదు. అలాంటిది దేవుని బిడ్డలుగా సంఘాల్లో కూడా కులాన్ని పట్టించుకోవడం, డబ్బు హోదాని ఎక్కువ ఉన్నవాళ్ళు పేదవాళ్ళని తారతమ్యాలు చూపించడం. మరి సంఘంలో కొన్నిసార్లు చెట్ల కింద ప్రేయర్ అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ నేను చూశాను, అక్కడికి అందరూ ఫస్ట్ ప్రేయర్ అయింది. ప్రేయర్ అయిన తర్వాత మంచిగా దేవుని యొక్క శరీర రక్తాలు కమ్యూనియన్ తీసుకున్నారు, దివ్య సప్రసాదం తీసుకున్నారు, అంతా అయిపోయింది చక్కగా. అందరు ఎవరికి వాళ్ళే చెట్ల కింద. అది ఎందుకు అంటే వర్షం రావడం కోసం ప్రేయర్ చేయడానికి వనభోజనం అని వెళ్ళారు. సో ఆ వనంలో మంచిగా చెట్ల కింద మంచిగా ప్రార్థన చేశారు, వర్షం కురిపించాలని. ఓకే, మంచిది, అంతవరకు వెరీ నైస్. కానీ దాని తర్వాత జరిగే కార్యక్రమం ఏంటి? తినడం,
ఓకే, తినాలి, భోజనాలు, లంచ్ తెచ్చుకున్నారు, కానీ తాగడం ఎందుకండి? డ్రింకింగ్ తాగొచ్చా? ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో తాగుబోతులు, లోభులు, విగ్రహారాధికులు, జారత్వం చేసేవాళ్ళు, వ్యభిచారులు, ఆడంగితనం కలిగిన వాళ్ళు, పురుష సంయోగులు, వీళ్ళందరూ కూడా నరకపాత్రులు, వీళ్ళు పరలోక రాజ్యానికి చేరరు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. మనలో ఇలాంటి చెడు లక్షణాలు, తాగుబోతుతనం కూడా ఒక సైతాను గుణం. అది తాగుడు. ఏ సంఘంలో అయితే త్రాగుడు అనేది ఉందో, ఏ దైవజనుడైతే తాగుతాడో, ఏ క్రైస్తవ బిడ్డ అయితే తాగుతారో గుర్తుంచుకోండి, వాళ్ళు పరలోకానికి వారసులు కారంట. ఇది నేను చెప్తున్న వాక్యం కాదండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యమే చెప్తా ఉంది. 1 కొరింథీ పత్రిక మీరు 5వ అధ్యాయము చదవండి ప్రియులారా. చాలా స్పష్టంగా దేవుడు మరి చెప్తూ ఉన్నాడు. సో మరి జారత్వం చేసే వాళ్ళతో మీరు సాంగత్యం చేయొద్దు. ఇక్కడ ఏమంటున్నారు? తాగుబోతులతో మీరు సాంగత్యం చేయొద్దు. ఎవరైనా తాగుతున్నారా మీ సంఘంలో? నేను దేవుని బిడ్డ అని చెప్తూ, చర్చికి వస్తూ, బైబిల్ పట్టుకుంటూ, బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ వాళ్ళు తాగుబోతులుగా ఉన్నారా? అట్లాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చెయ్యకండి. పౌలు గారు చెప్తున్నారు, అలాంటి వాళ్ళని విష్ కూడా చేయొద్దు అంటున్నాడు. ఎవరైతే ఇప్పుడు నీకు తెలిసిన వాళ్ళు క్రైస్తవులు, ఇదిగో వీళ్ళు ఈ దారిలో వెళ్తున్నారు, ఈ చెడు మార్గంలో వెళ్తున్నారు, ఈ తాగుబోతులుగా ఉన్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, పిసినారులుగా, లోబులుగా ఉన్నారు, డోంట్ ఈవెన్ విష్ దెమ్. అసలు విష్ కూడా చేయొద్దు, వాళ్ళతో కూర్చొని భోజనం చేయొద్దు అంటున్నాడు స్పష్టంగా. ఎందుకు మరి పౌలు గారు ఈ వాక్యం కూడా చెప్తున్నారు అంటే, మనం జారత్వం చేసే వాళ్ళతో, పాపం చేసే వాళ్ళతో మనం సహవాసం చేయొద్దంటే కంప్లీట్గా ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దు అని కాదు. అట్లా అంటే మనం ఇంక ఈ లోకంలో ఎంతోమంది అందరూ మంచి వాళ్ళు ఉంటారండి? కాదు కదా. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. మన చుట్టూ ఎంతోమంది అన్యులు ఉంటారు, ఎన్నో తప్పులు చేసేవాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే ఇంకా వాళ్ళు ఎవరితో మనం మాట్లాడకుండా ఉంటామా? మనం అలా అంటే మనం ఈ లోకంలోనే ఉండకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఎక్కడో అజ్ఞాతంలో, అడవుల్లో, కొండల్లో, కోణల్లో జీవించాలి. అలా కాదు, మనం ఈ సమాజంలో ఉండాలి, అందరితో పాటే ఉండాలి. కానీ వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ అంటే డీప్ ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఎక్కువ వాళ్ళతో మాట్లాడడం, ఎక్కువ వాళ్ళతో సమయం గడపడం, ఇంకా వాళ్ళతో ఊరికే వాళ్ళని మన ఇంటికి పిలవడం, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ లక్షణాలు మనలోకి వస్తాయి. వాళ్ళు చేసే ఆ తప్పుడు పనులు మనం కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సహవాస దోషం. ఫ్రెండ్షిప్ మేక్స్ డిఫరెన్స్. స్నేహము మన యొక్క స్వభావాన్ని మార్చేస్తుంది. అందుకే ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? నువ్వు తాగుబోతులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? తిరుగుబోతులతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? పిసినారిగా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నావా? లోభత్వం, పిసినార్తనం అనేది మనలో ఉండకూడదు. దేవుణ్ణి సేవకులకు ఇవ్వడంలో పిసినార్తనం చూపిస్తూ ఉంటారు కొంతమంది. అన్ని చోట్ల బాగా ఖర్చు పెడతారు, కానీ దేవుని సేవకులకి ఇచ్చే సమయం వచ్చేసరికి వాళ్ళు వెనకం చేసేస్తారు. సో అలాగా మనము అందరికీ దూరం అయిపోవాల్సి వస్తుంది. కానీ మనం ఏంటంటే, మనము దేవునికి మన యొక్క శరీరాన్ని మనం దేవునికి సమర్పించుకోవాలి, మనకి అవయవాలను దేవునికి సమర్పించుకోవాలి. సో ఆ యొక్క వ్యక్తి ఎవరైతే తప్పు చేశారో, పాపం చేశారో, ఆ వ్యక్తిని మీలో నుంచి మీరు ఇంకా వెళ్ళగొట్టకుండా ఉన్నారు అంటే ఆ వ్యక్తిని మీ యొక్క సంఘంలో ఉంచకూడదు. అంత భయంకరమైన పాపం చేసి అలాగే ఉంటే మిగిలిన వాళ్ళు కూడా ధైర్యం వస్తుంది, పర్వాలేదు, ఏం కాదులే, నేను కూడా చేస్తానని చెప్పేసి. యవ్వనస్తులు, పెద్దవాళ్ళు అట్లా చేస్తే మరి యవ్వనస్తులు ఎంత పాపం చేస్తారు. ఈ వ్యభిచారం అనే కాదు, ఇంకేదైనా తల్లిదండ్రులను చూడకపోవడం, విగ్రహారాధన, విగ్రహాల దగ్గర ప్రసాదాలు ఇచ్చినవి తినడం, అక్కడ బలి ఇచ్చినవి తినడం, ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి మరి ఒక అబ్బాయి క్రైస్తవ బిడ్డే కానీ వెళ్ళి విగ్రహాల దగ్గర ఆ విగ్రహాలను పొగుడుతూ పాటలు పాడతాడు. అంటే దేవుడు తనకిచ్చిన టాలెంట్ ఆ యొక్క విగ్రహాలని స్తుతించడానికి వాడతాడంట. సో అలాంటి పనులు అంటే డబ్బు కోసం మనం ఏదైనా చేసేస్తామా? డబ్బు సంపాదించాలి, కానీ దేవునికి ఇష్టం లేని కార్యాలు మనం చేస్తే మరి మనం
పరిశుద్ధతని కోల్పోతాము. దేవుని యొక్క శిక్షని మనం కూడా పొందుకుంటాం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా ఈ యొక్క పాపం విషయంలో మాట్లాడుతున్నారు పౌలు గారు. మన శరీరం దేవుడిచ్చినటువంటి ఆలయము. ఈ ఆలయాన్ని మనం పరిశుద్ధంగా కాపాడాలి. ఎలాంటి మరి మన కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే మనం వాళ్ళని ప్రేమతో కరెక్షన్ చేయాలి. ముఖ్యంగా సంఘములో కాపరి మాదిరిగా ఉండాలి. కాపరి కరెక్షన్ చేయాలి. ఎవరైనా ఇట్లాంటి భయంకరమైన తప్పులు చేస్తూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని మరి ముఖ్యమైన పదవులు వాళ్ళకి ఇవ్వకూడదు. సంఘ పెద్దలని, కౌన్సిలర్స్ అని, తాగుబోతులని కౌన్సిలర్స్గా పెడతారు. సంఘ పెద్దలుగా ఎవరిని పెడతారంటే బాగా ఎవరు తాగుతారో వాళ్ళే సంఘ పెద్దలు. చర్చెస్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కొన్ని సంఘాల్లో ఓకే మంచిగా ఉంటారు, కానీ చాలామంది గొడవ పెట్టుకునే వాళ్ళు, గొడవలు, దేవుని సేవకులను తిడతా ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో దేవుని సేవకులను మనం తిట్టకూడదు. కానీ అదే టైంలో దేవుని సేవకులమైన మనము కూడా ఇతరులు మనల్ని పాయింట్అవుట్ చేసే విధంగా మనం ఉండకూడదు. మనం మంచిగా కరెక్ట్గా ఉండాలి. ఇతరులకి మనం మాదిరి చూపించాలి. పరిశుద్ధంగా ఉండాలి. మన సంఘాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పాపం విషయంలో మనం భయం పెట్టాలి. ప్రియులారా, భయపడాలి. ప్రజలు మన దగ్గర, మన ముందు, మన కళ్ళ ముందు ఏదైనా, నేను మొన్న రీసెంట్గా ఒక సహోదరి అడిగాను, మీ సంఘంలో ఇట్లాగా సినిమా పాటలకి డ్యాన్సులు వేస్తారు కదా, అట్లా వేయకూడదు కదా అంటే, ఎప్పుడు వేస్తారండి, ఎప్పుడు వేస్తారని చెప్తుంది తను. ఎప్పుడు వేయడమే అసలు అది తప్పు. మనం దేవుని పాటలు ఉన్నాయి, దేవుని స్తుతించండి, దేవుని పాటలకు నాట్యం వేయండి. కానీ సినిమా పాటలకు ఎందుకు నాట్యం వేయాలి? ఎందుకు అట్లా తాగాలి? తాగుడు, అది కూడా ప్రేయర్కి వచ్చి, అది ఎంత తప్పు, దేవుడికి అసహ్యమైనటువంటి కార్యం. అలాంటి వాళ్ళకి మనము దూరంగా ఉండాలి. మీరు అలాంటి వాళ్ళని మీరు తీర్పు తీర్చాలి అనేసి పౌలు గారే ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి పిల్లరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేహం, మన కళ్ళు చూడండి, వ్యభిచారం కళ్ళ ద్వారా చేయొచ్చు, చెవుల ద్వారా, నోటి ద్వారా. సో మనం ఏ విధంగా ఎక్కడ ఏ పాపంలో పడిపోతున్నాం అనేది మనం చాలా పరిశీలించుకొని మన శరీరాన్ని, మన ఆత్మని, మన తలంపులని దేవునికి సమర్పించుకొని, ప్రభువా నేను ఇంకా పరిశుద్ధంగా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభువా, నాలో ఏమైనా అలాంటి అపవిత్రమైన ఆలోచనలు ఉంటే తీసివేయండి ప్రభువా అనేసి మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభా, అవును తండ్రి నాయనా, సంఘాల్లో ఎన్నో ఘోరమైన కార్యాలు జరిగాయి ప్రభా. కానీ ఇంకా కూడా తండ్రి అలాంటి కార్యాలు ఎక్కడ కూడా జరగకుండా నాయన క్రైస్తవ బిడ్డలను కాపాడండి. ఎలాంటి త్రాగుడు వ్యసనాలలో, లోభత్వంలో, విగ్రహారాధనలో, ఇలాంటి వ్యభిచారాలలో పడిపోకుండా, జారత్వంలో పడిపోకుండా నాయన ప్రభా నీ బిడ్డల్ని కాపాడండి. నేను త్రాగుడు నుంచి విడుదల దయచేయి. నేను డ్రగ్స్ అయా, మరి ఈ డ్రగ్స్ నుంచి, మత్తు పానీయాల నుంచి, మత్తు పదార్థాల నుంచి, సిగరెట్స్ నుంచి విడుదల దయచేయండి. వ్యభిచారం నుంచి, అక్రమ సంబంధాల నుంచి నేను విడుదల దయచేయండి. పరిశుద్ధపరచండి నేను మమ్మల్ని ప్రభా. మా తలంపులో, మా చూపుల్లో, మా వినికిడిలో, మా ఊహల్లో, మాటల్లో ప్రభా అయా ప్రతి విషయంలో కూడా మమ్మల్ని పవిత్రపరిచి నీ రక్తముతో కడిగి శుద్ధి చేయమని తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ముట్టండి. నేను వాళ్ళ రిపోర్ట్స్ అన్ని నార్మల్ చేయండి. నేను వాళ్ళ మెడిసిన్ని దీవించండి. నేను వాళ్ళు వేసుకునే మందులు, బీపీ, షుగర్, థైరాయిడ్ ట్యాబ్లెట్స్ని దీవించండి. నేను వాళ్ళకున్న థైరాయిడ్ నుంచి స్వస్థతనియండి, రుమటాలజీ నుంచి స్వస్థతనియండి, నేను ఆస్తమా నుంచి, టీబీ నుంచి స్వస్థతనియండి ప్రభా. యేసు నామంలో ప్రభా. అయా మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల, స్వస్థతనైన ప్రభా. అయా శరీరంలో నాయన ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా అయా కిడ్నీలు శుద్ధి చేయండి నాయన ప్రభా. స్టమక్లోనైనా, గర్భసంచిలోనైనా స్వస్థతనియండి ప్రభా. గడ్డలు కరిగిపోవును గాక తండ్రి యేసు నామంలో. అయా లివర్ని శుద్ధి చేయండి నాయన ప్రభా. లంగ్స్ని శుద్ధి చేయండి. హార్ట్ని తాకండి ప్రభా. హాస్పిటల్లో ఐసీలో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా ప్రభా. నడవలేని బిడ్డలు నడిపించండి నాయన. యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళని, ఎముకలు ఇరిగిన వాళ్ళని ముట్టి స్వస్థపరచండి. సంతానం లేని బిడ్డలకు సంతానం ఇవ్వండి నాయన.
వివాహం కాని బిడ్డలకు వివాహాలు నీ సమయంలో జరిగించండి ప్రభా. స్తోత్రం. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ దయచేయండి ప్రభా. వీసాలు దయచేయండి ఆయన, పిఆర్స్ దయచేయండి ప్రభా. యేసు నామంలో తండ్రి. అయా అంకుల్స్ ఆంటీస్ని దీవించండి నాయన. అయా వాళ్ళకి వృద్ధాప్యంలో వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వండి నాయన ప్రభా. అయా భార్య భర్తల మధ్యన శాంతి సమాధానం ఇవ్వండి నాయన ప్రభా. అయా నీకు స్తోత్రం తండ్రి. కుటుంబాన్ని మంచిగా నడిపించుకోవడానికి జ్ఞానము దయచేయండి నాయన. చిన్నారులను యవనస్తులను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. చిన్న వయసు నుంచో ప్రభా నీలో ఎదిగే కృపను దయచేయండి నాయన. సైతాను మార్గాల నుంచి వారిని కాపాడండి నాయన. ఆరోగ్యం దయచేయండి నాయన. రాకపోకల్లో తోడుగా ఉండండి నాయన. ప్రయాణాలు చేస్తున్న బిడ్డల్ని కాచి కాపాడండి దేవా. స్తోత్రం. ఈ రాత్రి కాలంలో నాయన మమ్మల్ని అందరినీ కూడా దర్శించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. 5వ అధ్యాయం కొరింథీ పత్రిక 5వ అధ్యాయం కంపల్సరీ చదువుకోండి ప్రియులారా. ఆ వాక్య ప్రకారం మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయండి గాక. ఆమెన్. ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.